వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది. అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఈ రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉన్నాయి. దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో, పూర్వం జరిగిన ఎన్నికల్లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఎంపీపీ మరణంతో, సహజ మరణంతో ఎన్నిక వచ్చింది. ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. పోటీ పెట్టారు. పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? కొనాలనుకున్నారు. ఒక 2 ముగ్గురునో లోపరుచుకున్నారు. కానీ ఇంకా ఒక వ్యక్తి చనిపోతే ఇంక మిగిలిన 9లో బలాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళిద్దరిని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో 6-3 ఉన్నాయి. ఈ 6-3 మీద ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ 6గురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కృషి చేస్తున్నాడు. తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో. ఈ 6గురిని మేము తీసుకువెళ్ళి దాచుకున్నాం. ఎందుకంటే గెద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి. న్యాయస్థానానికి వెళ్ళాం. న్యాయస్థానం కూడా వారికి పోలీసు రక్షణ కల్పించమన్నారు. అయిపోయింది కదా. ఈ 6గురు పోలీసు రక్షణతో రావాలి, వచ్చి ఎన్నిక జరగాలి, 6-3తో గెలవాలి. ఇది వాస్తవమైన పరిస్థితి. పోలీసులు ఏం చేశారండి? వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో అక్కడ తీసుకువెళ్ళారు. ఎప్పుడు తీసుకువెళ్ళారు? ఎన్నిక వాయిదా పడిన తర్వాత తీసుకువెళ్ళారు. రక్షణలో కోర్టు వారి ఆదేశాల ప్రకారం వాయిదా పడింది. నెక్స్ట్ రోజుకి సహజంగా 27వ తారీఖు ఎన్నిక జరిగితే 28వ తారీఖు వాయిదా వేశారు. కోరం లేక. ఎందుకంటే మా 6గురు అటెండ్ కాలేదు కాబట్టి, 3 వెళ్ళారు కాబట్టి కోరం ఉండదు. ఏం చేయాలండి పోలీసు వారు? ఏమంటే వాళ్ళు పంపిస్తారు కదా, 6గురిని పంపించలా. వేరే ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో మండలం దగ్గరికి తీసుకువెళ్ళారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా పోలీసులు ఒత్తిడితో వారి చేత లెటర్లు రాయించుకొని మేము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామండి, మళ్ళీ మేము క్యాంపుకు వెళ్ళమండి అని చెప్పించాలనే ప్రయత్నం చేశారు. దానికి పెనుగొండ ఎంఆర్ఓ గారి దగ్గర ఇదంతా ఒక కుట్ర. పోలీస్ అండ్ అఫీషియల్స్ కుట్ర పన్ని ఈ 6గురిని మళ్ళీ ఎత్తేయాలని చూశారు. మళ్ళీ మా రాప్తాడు మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ 6గురిని కూడా తెచ్చుకుని మళ్ళా దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వాయిదా పడింది. ఇది జరిగినటువంటి పరిస్థితి. మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీని మళ్ళా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి నుంచి దాచుకోవాలి? మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాదు, పోలీసుల దగ్గర నుంచి కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసులు, అఫీషియల్స్ కలిసి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని, కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ పని చేస్తే తప్పేంటంటే నాకు అర్థం కాల. వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారు ఉన్నాడు ఒక ఆయన పాపం లింగమయ్య గారు ఊరే. ఆ జయచంద్రారెడ్డే సహాయం చేస్తున్నారని జయచంద్రారెడ్డి ఇంటి మీద పడి కొట్టారు. లింగమయ్య అడ్డం వెళ్ళాడు. 30వ తారీఖున అతి దారుణంగా చంపేశారు లింగమయ్యను. ఆ లింగమయ్యను పరామర్శించడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడారు. ఏం చేస్తున్నారండి పోలీసులు? నాకు అర్థం కాలేదు. ఇలా జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం వారి కొమ్ము కాస్తున్నప్పుడు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు, వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి నువ్వు? నాకు అర్థం కాలే. అత్తిల్లో కూడా ఇదే పరిస్థితి. అత్తిల్లో కూడా మొత్తం అత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, తణుకు నియోజకవర్గంలో అత్తిలి వెస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి. 20 మంది ఎంపీటీసీలు, వాళ్ళు 4. ఎవరు? తెలుగుదేశం 2, జనసేన 2. దానిలో ఒడంబడికలు 2.5 సంవత్సరాలు వాళ్ళు, 2.5 సంవత్సరాలు వీళ్ళు అని మాలోనే ఒడంబడికి చేసుకుని రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నిక వచ్చింది. ఎన్నిక వస్తే ఏంటి, అటు ఇటు చేసి ఇటు చేస్తే చివరికి ఏమైంది, ఒకరు ఇదైతే ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు. 13-6, మా 13 వాళ్ళు 6. ఎప్పుడు అన్ని ప్రలోభాలు చేసిన తర్వాత కూడా ఏం చేశారండి ఆ రోజు ఎన్నికల్లో? పాపం
మా మాజీ మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పోలింగ్కు వెళుతుంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొచ్చి మోటార్ సైకిల్ వేసుకొచ్చి అడ్డం వచ్చారు. వెళ్ళలేదు, తిరిగి వెనక్కి వచ్చాడు. మొత్తాన్ని తీసుకుని మొత్తం 13 మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇంటి చుట్టూరా చేరారు. చేరి పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు కూడా అనేక సందర్భంలో ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతుందండి, వెళ్ళండి అని పోలీసులు ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారని ఆ రోజు వాయిదా పడిపోయింది. నెక్స్ట్ రోజు కూడా వాయిదా పడిపోయింది. మా స్ట్రెంగ్త్ ఏంటి? 13-6 గెలిచింది 16 మంది మేము. ఏంటిదంతా? పోలీసులు రారు. పోలీసులు ఎన్నికలు జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. మాకు మెజారిటీ ఉన్న చోట వారికి సపోర్ట్ చేస్తారు. ఏంటి రాజ్యం అని నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లింగమయ్య హత్య జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారిని పరామర్శించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలంట చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలంట. ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడతారులే. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద రౌడీ అంట. మేము రౌడీలు మీరా? పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తున్నది మేమా మీరా? చెప్పయ్యా పార్టీ అధ్యక్షులు వారు చెప్పండి. అట్లాగే రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట అనండి. అలాగే మరో మంచి సత్యకుమార్ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చెప్తాడు, చంద్రబాబు చెప్తాడు, ఎందుకు ఎవరు చెప్పరు. చంద్రబాబు మాత్రం నిజాలు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు. మరి ఈయన ఎవరయ్యా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చీటర్ కదా? ఎన్ని మోసాలు చేశాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో?